నమస్తే. బయోఫ్యాక్టర్ సమర్పించు నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతు సోదరులకు శుభోదయం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేల తల్లి కార్యక్రమం. చీనీ నిమ్మలో గత కొన్నేళ్లుగా తిరుపతి చీనీ నిమ్మ పరిశోధన స్థానం చేస్తున్న పరిశోధనలు రైతులు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు సేద్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శాస్త్రవేత్తల సలహాలు, సూచనలను ఇవాల్టి మన నేల తల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం. మన దేశంలో పండ్ల తోటల సాగులో మామిడి, అరటి తర్వాత సిట్రస్ పండ్లు 3వ స్థానాన్ని ఆక్రమించాయి. దేశవ్యాప్తంగా చీనీ, నిమ్మ తోటల విస్తీర్ణంలో ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిదే అగ్రస్థానం. కరోనా వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, రోగ నిరోధక శక్తిని పెంచేందుకు సిట్రస్ పండ్లు ఆహారంలో భాగం చేసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తుండటంతో వీటి ప్రాముఖ్యత ఇంకా పెరిగింది. ఇదే క్రమంలో తిరుపతిలోని చీనీ నిమ్మ పరిశోధన స్థానం బత్తాయి, నిమ్మ పంటలపై వందలాది పరిశోధనలు జరుపుతోంది. రైతులకు పెట్టుబడి ఖర్చులను తగ్గించి, చీడపీడలను నియంత్రించి మేలైన దిగుబడిని అందించే రకాలను అందించేందుకు కృషి చేస్తోంది. సంవత్సరంలో తిరుపతిలో చీనీ నిమ్మ పరిశోధన స్థానం ఏర్పాటైంది. ఈ స్థానంలో యావత్ భారతదేశంలో జరిగే అన్ని పరిశోధనలను శాస్త్రవేత్తలు నిర్వహిస్తున్నారు. ఈ పరిశోధన స్థానంలో ప్రస్తుతం 31 ప్రాజెక్టులున్నాయి. ఇందులో ఉద్యానవన శాఖకు చెందినవి 22 ప్రాజెక్టులు కాగా, తెగుళ్ల యాజమాన్యానికి సంబంధించినవి 4 ప్రాజెక్టులు. ఇవే కాకుండా రైతులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొనే సమస్యలను పరిశీలించి వాటి పరిష్కార మార్గాలను చూపేందుకు పరిశోధనలు జరుపుతున్నారు. ప్రధానంగా చీనీ నిమ్మలో సేంద్రియ వ్యవసాయం, నీటి యాజమాన్యం, సస్యరక్షణ, సూక్ష్మధాతు లోపాలపైన పరిశోధనలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఎస్సీలను ఒక యూనిట్గా తీసుకుని ఈ సంస్థ ద్వారా వారికి కావలసిన పనిముట్లు, ఎరువులను అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ సబ్ ప్లాన్ కింద ఒక యూనిట్ను అనంతపురంలో ఇప్పటికే ఏర్పాటు చేశారు. వీటి ఫలాలను అందుకున్న రైతులు 20% పైగా అధిక ఆదాయం పొందారని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న రైతులు సాగులో విజయం సాధిస్తున్నారని పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నాగరాజు తెలిపారు. ఈ చీనీ నిమ్మ పరిశోధనా స్థానము ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ అనే ప్రాజెక్ట్ కింద ఆల్ ఇండియా వైడ్ పరిశోధనలు ఏమేమి చేస్తున్నారో ఆ పరిశోధనలన్నింటినీ, అంటే చీనీ నిమ్మకు సంబంధించిన పరిశోధనలన్నింటినీ ఇక్కడ చేయడం జరుగుతుంది. మా వద్ద ఇక్కడ దాదాపుగా 31 ప్రాజెక్ట్స్ రన్ చేస్తూ ఉన్నాము. ఈ 31 ప్రాజెక్ట్స్లో హార్టికల్చర్ విభాగానికి సంబంధించి 22 ప్రాజెక్ట్స్, ఎంటమాలజీ విభాగానికి సంబంధించి 7 ప్రాజెక్ట్స్, అలాగే తెగుళ్ల యాజమాన్యానికి సంబంధించిన 4 ప్రాజెక్ట్స్, అలాగే మా యూనివర్సిటీ తరపున నాన్ ప్లాన్ అని అంటాము. అంటే అందులో కూడా రైతు సోదరులకు ఏ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నింటికీ వాటికి అనుగుణంగా మేము ఇక్కడ రీసెర్చ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ పరిశోధనలంతా ఎందుకు ఉపయోగపడతాయి అంటే, చీనీ నిమ్మ రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ వారి పొలంలో ఏ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ, అంటే రైతు సోదరులకు వచ్చే ముఖ్యమైన ప్రాబ్లమ్స్, వారికి వచ్చే సందేహాలు నివృత్తి చేయడం కానీ, లేకపోతే పొలంలో వచ్చే తెగుళ్ళు కానీ, లేకపోతే తెగుళ్ళు మరియు చీడపీడలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి కూడా ఇక్కడ పరిశోధన చేసి వాటికి నివారణోపాయాలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్స్లో మొత్తంగా హార్టికల్చర్ విభాగానికి సంబంధించి ఎరువుల యాజమాన్యము, తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించిన ప్రాజెక్టు, అలాగే నీటి వసతి, అంటే నీరు ఎంత పారించాలి, బత్తాయి చెట్లకు ఎంత పరిమాణంలో ఇవ్వాలి అనే దాని మీద, అలాగే సూక్ష్మధాతు లోపాల గురించి కూడా ఎలాంటి పరిశోధనలు చేస్తుంది అంటే చేపట్టాలనే దాని మీద కూడా ఇక్కడ అన్ని పరిశోధనలు చేస్తూ ఉన్నాం. అలాగే
ఈ బత్తాయిలో వచ్చే వివిధ పురుగుల మీద అలాగే వివిధ తెగుళ్ళ మీద కూడా ఇక్కడ పరిశోధనలు చేయడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ నుంచి టెక్నాలజీస్ రిలీజ్ చేయడం జరిగింది. సూక్ష్మధాతువుల మీద అయితేనేమి, లేకపోతే తెగుళ్ళ యాజమాన్యం అయితేనేమి, మిగతా ఇంటిగ్రేటెడ్గా మొత్తం అంతా ఏవైతే తీసుకోవాలో వాటి మీద కూడా ఇక్కడ పరిశోధనలు చెప్పడం జరిగింది. ఎలాంటి చీడపీడలు లేని మొక్కలను రైతులకు అందించాలనే ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన స్క్రీన్ హౌస్ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ స్క్రీన్ హౌస్లో సురక్షిత వాతావరణంలో పెరిగిన మొక్కలను రైతులకు అందిస్తున్నారు. ప్రతి ఏటా సుమారు 75,000 నుంచి లక్షల మొక్కల వరకు రైతులకు ఇస్తున్నామని ప్రధాన శాస్త్రవేత్త తెలిపారు. ఎక్స్టెన్షన్ యాక్టివిటీల్లో ఎస్సీ సబ్ ప్లాన్ కింద, అంటే ఎస్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఒక యూనిట్గా తీసుకునేసి ఆ ఎస్సీ సబ్ ప్లాన్లో ఈ సంస్థ ద్వారా వారికి కావాల్సిన పనిముట్లు, తర్వాత వారికి కావాల్సిన ఎరువులు, తర్వాత వారికి కావాల్సిన తెగుళ్ళ విభాగానికి సంబంధించిన మందులు కానీ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎస్సీ సబ్ ప్లాన్ కింద మనం ఒక యూనిట్ని అనంతపురంలో తీసుకోవడం జరిగింది. అక్కడ వారికి మనం ఇచ్చిన సహకారం వలన దాదాపుగా వాళ్ళు 20 to 30% అధిక ఆదాయాన్ని కూడా పొందడం జరిగింది. గత సంవత్సరం చేపట్టిన ఎస్సీ సబ్ ప్లాన్లో కూడా ఇవన్నీ చాలా చక్కగా రైతు సోదరులందరూ చాలా సంతోషంగా ఈ మన టెక్నాలజీస్, వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ టెక్నాలజీస్ని ఉపయోగించుకొని వాళ్ళు అభివృద్ధి పొందడం జరిగింది. అలాగే మేము ఇక్కడి నుంచి ఈ పరిశోధనా స్థానం నుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద వివిధ జిల్లాలకు వెళ్ళి అక్కడ చిని నిమ్మలో ఉండే ఏవే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా గమనించడం జరుగుతుంది. అలాగే ఈ పరిశోధనా స్థానం నుంచి రైతు సోదరుల కోసమై రైతు సోదరులు చాలామంది క్వాలిటీ ప్లాంటింగ్ మెటీరియల్ చాలా తక్కువగా అందుబాటులో ఉంది కాబట్టి ఇక్కడే ఒక నర్సరీ మెయింటైన్ చేస్తూ ఈ నర్సరీ ద్వారా మనం ఇస్తున్నాం. ఇక్కడ మేము స్క్రీన్ హౌస్ ఒకటి సపరేట్గా అభివృద్ధి చేశాము. ఈ స్క్రీన్ హౌస్లో మొక్కలను పెంచి, అంటే స్క్రీన్ హౌస్లో పెంచే ప్రతి ఒక్క మొక్క నుంచి మనము తీసుకునే కణజాలాన్ని మనము వైరస్ ఇండెక్సింగ్ చేయడం జరుగుతుంది. ఈ వైరస్ ఇండెక్సింగ్ చేయడం అంటే మనకు ఎలాగైతే కోవిడ్కు ఆర్టీపీసీఆర్ చేస్తామో అలాగే వీటికి కూడా వైరస్ ఇండెక్సింగ్ చేసి వైరస్ ఫ్రీ ప్లాంటింగ్ మెటీరియల్ను, అంటే ఆ చెట్టు నుండి మాత్రమే మేము కణజాలాన్ని తీసుకుని వాటిని, ఆ కొమ్మలను, వాటి నుంచి బడ్స్ని తీసుకొని వాటిని బయట మనము బడ్డింగ్ చేయడం జరుగుతుంది. దీనివలన వచ్చేసేసి ఏమవుతుందంటే రైతు సోదరులకు ఆరోగ్యవంతమైన చెట్లు ఇచ్చేదానికి సహకారం చేస్తున్నాము. ఇలా ప్రతి సంవత్సరము మేము ప్రతి సంవత్సరము వచ్చేసి 75 నుంచి 1,00,000 మొక్కలు రైతు సోదరులకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మా యూనివర్సిటీ నుంచి వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి రిలీజ్ చేయబడిన బాలాజీ నిమ్మ రకము, అలాగే పెట్లూరు పులుసు నిమ్మ, వీటిని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 రకాలు చాలా ప్రాచుర్యం పొందాయి. ఆంధ్రప్రదేశ్లోనే కాక అటు తమిళనాడులోను, కర్ణాటకలోను, తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా ప్రాచుర్యం పొందింది. ఈ బాలాజీ రకాన్ని మాత్రమే మనము ఇప్పుడు ప్రతి ఒక్కరూ దాన్ని ఒక నాణ్యమైన ఉత్పత్తిగా గమనించి అందరూ బాలాజీ రకాన్ని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి రైతులు వచ్చి వారు ఇండెంట్ పెట్టడం జరుగుతుంది. ఆ ఇండెంట్ ప్రకారంగా వచ్చేసేసి మనము వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే గత 2 సంవత్సరాలు మనం గమనించినట్లయితే చాలా ప్రకారంగా, అంటే ఇక్కడ మనకు రైతు సోదరులు వచ్చేవారి ఇండెంట్ ప్రకారంగా ఎప్పుడైతే అప్లై చేస్తారో అప్పటి నుంచి మనం 1 సంవత్సరం లోపు రైతులకు నాణ్యమైన మొక్కలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓవైపు మొక్కలపైన పరిశోధనలతో పాటు రైతు భరోసా కేంద్రాల ద్వారా వెబినార్లను నిర్వహించి రైతుల్లో ఉద్యాన పంటల సాగుపైన అవగాహన పెంచుతున్నారు. చీనీ నిమ్మ సాగు విస్తీర్ణాన్ని పెంచి ఎగుమతులను ప్రోత్సహించే దిశగా ప్రణాళికలు చేస్తున్నామని డాక్టర్ నాగరాజు తెలిపారు. రైతు భరోసా కేంద్రాల నుంచి మనకు రైతు సోదరులందరూ అంతర్జాల మాధ్యమంగా వెబినార్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరము చీనీ నిమ్మ సంవత్సరం 2021 అనే సంవత్సరాన్ని డిక్లేర్ చేయడం జరిగింది. మా ఉద్యాన విశ్వవిద్యాలయంలో గత సంవత్సరం ఏ విధంగా అయితే కొబ్బరి సంవత్సరంగా ప్రకటించారో మా వైస్ ఛాన్సలర్ గారు డాక్టర్ టి జానకిరామ్ గారు ఈ సంవత్సరాన్ని మన వ్యవసాయ శాఖ మంత్రివర్యుల చేతుల మీదుగా ఈ సంవత్సరాన్ని చీనీ నిమ్మ సంవత్సరం, ఇయర్ ఆఫ్ సిట్రస్ 2021గా ప్రకటించి ఈ సంవత్సరంలో మొత్తము ప్రతి ఒక్క రైతుకు దీని ప్రాశస్తి ఏంటి, అలాగే ఈ కోవిడ్ సమయంలో మనము విటమిన్ సి యొక్క ప్రాముఖ్యత కూడా మనం చెప్పడం జరుగుతుంది. అలాగే చీనీ నిమ్మను మనం మన ఆంధ్రప్రదేశ్లో
అలాగే తెలంగాణలో కానీ మొత్తం అన్ని చోట్ల విరివిగా పెంచి ఈ సాగు విస్తీర్ణాన్ని పెంచి అలాగే ఎగుమతులకై కూడా ప్రోత్సహించే దిశగా మేము ఇక్కడ ప్రణాళికలు రూపొందించుకున్నాం. అలాగే ఈ సంవత్సరము ఇందులో భాగంగా చీనీ నిమ్మ సంవత్సరంలో భాగంగా దత్తత గ్రామాలు ఏవైతే మేము మా ఉద్యాన విశ్వవిద్యాలయంలో ప్రతి ఒక్క 42 కేంద్రాలు ఉన్నాయి. ఆ 42 కేంద్రాలలో 42 గ్రామాలను దత్తత తీసుకొని అందులో ప్రతి ఒక్క ఆర్బీకే అంటే రైతు భరోసా కేంద్రం దగ్గర రైతు సోదరులతో కానీ అటు స్కూల్ పిల్లలతో కానీ చీనీ లేదా నిమ్మ మొక్కలు నాటించడం కూడా జరిగింది. చాలామంది రైతు సోదరులకు మేము మొక్కలు ఇవ్వడం జరుగుతోంది. అలాగే దత్తత గ్రామాల్లో కూడా రైతు సోదరులకు మేము మొక్కలను ఇవ్వడం జరుగుతోంది. అలాగే అంటే ఈ చీనీ నిమ్మ ప్రాశస్తిని మనము ఇక్కడ రైతు సోదరులకు కానీ ప్రజలకు అందరికీ తెలియజేసేదానికి ఈ సంవత్సరము కృషి చేస్తున్నాం. అలాగే ఇంటర్నేషనల్ సింపోజియం కూడా ఒకటి మేము ఇక్కడ ఈ సంవత్సరము ఆర్గనైజ్ చేస్తున్నాము. దానికి ప్రణాళికలు ఆల్రెడీ రూపొందించాము. ఇంటర్నేషనల్ సింపోజియంలో కూడా వివిధ దేశాల్లో ఉండేవారితో వివిధ రాష్ట్రాల్లో ఉండే వాళ్ళతో అనుసంధానం చేసి వారి ద్వారా సింపోజియం నిర్వహించి దీంట్లో ఏవైతే మెలకువలు ఉన్నాయో ఆ మెలకువలన్నింటినీ కూడా ప్రజలకు చేరువ చేయాలని రైతు సోదరులకు చేరువ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. ఇందులో భాగంగా స్టూడెంట్స్ను కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. అగ్రికల్చర్ అయితేనేమి లేకపోతే హార్టికల్చర్ స్టూడెంట్స్ని అయితేనేమి వీరందరినీ వచ్చేసేసి అనుసంధానం చేసి దీని యొక్క ఇంపార్టెన్స్ని మనము చెప్పడానికి మేము ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నాం. ఉద్యాన విభాగంలో జన్యు సంబంధిత నిమ్మజాతి రకాలను అభివృద్ధి చేసి వాటిని పరిశీలిస్తున్నారు సీనియర్ శాస్త్రవేత్తలు. ఈ రకాలు ఎటువంటి తెగుళ్లను, పురుగులను తట్టుకుంటాయి, నీటి ఎద్దడిని సమర్థవంతంగా ఎదుర్కొంటాయా అనే దానిపై వందలాది పరిశోధనలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో పంపర పనస రకాన్ని, గ్రే ఫ్రూట్ను ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ప్రవేశపెట్టేందుకు గాను శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. బత్తాయిలోనూ సాత్గుడి రకంతో పాటు వేరే రకాలపైన పరిశోధనలు జరుగుతున్నాయి. నిమ్మలో కూడా అధిక దిగుబడినిచ్చి గజ్జి తెగులును తట్టుకునే 38 రకాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇందులో TIL 94 రకం, TIL 94-13 అనే రకాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. జన్యు సంబంధిత నిమ్మ జాతి రకాలను మన పరిశోధనా స్థానంలో 105 రకాలను మనము అభివృద్ధి చేసి వాటిని మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంది. వీటిలో ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఈ జన్యు సంబంధమైన రకాల విషయానికి వస్తే ఎటువంటి తెగుళ్లను, పురుగులను, అలాగే నీటి ఎద్దడి పరిస్థితులను, చౌడు స్వభావాన్ని కలిగి ఉంటాయి అనే దాని మీద ఒక పరిశీలన చేస్తూ ఉంటాము. వీటిలో భాగంగా మనకి పుంబెల్లో అంటే పంపర పనస అంటారు. ఈ రకాన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో ఒక పరిశోధనని మనం రచించుకున్నాము. అలాగే గ్రే ఫ్రూట్ ఇది కూడా ఒక కొత్త రకమైన ట్రయల్ కింద మనము కంటిన్యూ చేస్తున్నాము. ఇవి కాకుండా బత్తాయిలో సాతుగుడి రకంతో పాటు ఇతర వేరే రకాలు ఏవైనా మన రాష్ట్రానికి అనుకూలంగా ఉండి అధిక దిగుబడిని ఇస్తాయా అనే పరిశీలన కూడా చేస్తున్నాము. ఇందులో మనకు రేపు సంవత్సరానికి ఇంకా గత 2 ఏళ్లగా ఒక కొత్త రకం కూడా మనకి పైప్ లైన్లో ఉందని చెప్పుకోవచ్చు. అలాగే నిమ్మలో కూడా అధిక దిగుబడినిచ్చి గజ్జి తెగులను తట్టుకునే రకాలను 38 రకాలను మనము పరిశోధనలు చేస్తూ ఉన్నాము. ఇందులో మనకి గత 8 సంవత్సరాలుగా TIL 94 అనే రకము, TIL 94-13 అనే రకము, ఈ 2 రకాలు కూడా నెక్స్ట్ విడుదలకు మన యూనివర్సిటీ తరపున మన పరిశోధనా స్థానం నుంచి సిద్ధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. తర్వాత ఇవి కాకుండా మనము బత్తాయిలో, నిమ్మలో రెగ్యులర్ స్పేసింగ్ అంటే 6x6 మీటర్లు మధ్య దూరంతో పాటు హై డెన్సిటీ ప్లాంటింగ్ అంటే 6x5, 6x4 మీటర్ల దూరంతో చెట్లను నాటినట్లయితే ఎటువంటి దిగుబడి, పోషకాల యాజమాన్యం ఈ హై డెన్సిటీ ప్లాంటింగ్ కింద ఏ విధంగా చేయాలి అనే పరిశోధనలు కూడా జరుగుతూ ఉన్నాయి. వీటితో పాటు
వివిధ దశల్లో బత్తాయి నిమ్మలో వివిధ దశల్లో ఎటువంటి నీటి యాజమాన్యం చేపట్టాలి అనే పరిశోధనలు జరిపి మనకి రైతులకి జనవరి ఫిబ్రవరి నుంచి మొదలుకొని డిసెంబర్ జనవరి వరకు ఎటువంటి పోషకాలు అలాగే నీటి యాజమాన్యం చేపట్టాలి అనేది గత జడ్డారేసి సమావేశంలో మనము పరిశీలనలు చేసి విడుదల చేయడం కూడా జరిగింది ఈ ఫలితాలను. ఇవి కాకుండా మనకి మన పరిశోధనా స్థానం నుంచి ప్రతి రైతుకి ఈ గజ్జి తెగులు తట్టుకునేటటువంటి బాలాజీ రకము అలాగే మన బత్తాయిలో అయితే సాత్గుడి రకాన్ని ప్రతి సంవత్సరం మనం 50 నుంచి 60 వేల మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. ఇవి మన రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి పేరు ఉందనే చెప్పుకోవచ్చు. బత్తాయిలో సాతుగుడి రకాన్ని 2 తెలుగు రాష్ట్రాల రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. అధిక దిగుబడులతో పాటు నాణ్యమైన పండ్ల ఉత్పత్తి లభిస్తుండటంతో రైతులు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. సాతుగుడితో పాటే మాల్టా రకాన్ని పండించేందుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. మరి ఈ రకాల సాగు ద్వారా రైతులకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాత్గూడి చీనీ రకం 95,982 హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతోంది. 23 లక్షల టన్నుల దిగుబడి, హెక్టారుకు 24 టన్నుల ఉత్పాదకతతో 4,607 కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. అనంతపురం, కడప, ప్రకాశం, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఈ రకం బత్తాయి తోటల సాగు విస్తృతంగా జరుగుతోంది. తెలంగాణలోనూ ఈ రకం 25,000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతూ ఉండగా 5,10,000 టన్నుల దిగుబడి, హెక్టారుకు 20 టన్నుల ఉత్పాదకతతో 1,020 కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. తెలంగాణలో ముఖ్యంగా నల్గొండ, జోగులాంబ గద్వాల్, నారాయణపేట్, యాదాద్రి భువనగిరి జిల్లా, మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల్లో ఈ తోటలు విస్తరించి ఉన్నాయి. చీనీ నిమ్మ పరిశోధన స్థానంలో బత్తాయి పంటపై పరిశోధనలు, రైతు పొలాల్లో సర్వే చేసి పరిశీలించినప్పుడు చీనీ రకాలపైన పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. రైతులు విదేశాల నుంచి పరిచయమైన ఇతర బత్తాయి రకాలైన మాల్టా, బ్రెజిలియాన్, వెలెన్షియా, హమ్లిన్ బత్తాయి గురించి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. వీటిపైన ఇప్పటికే చీనీ నిమ్మ పరిశోధన స్థానంలో అనేక పరిశోధనలు జరిగాయి. 1980లో వచ్చిన నాటి ఫలితాల ప్రకారం దక్షిణ భారతదేశ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాత్గుడి రకమే అధిక దిగుబడులతో పాటు నాణ్యమైన పండ్ల ఉత్పత్తినిచ్చే రకంగా గుర్తించారు. సాత్గుడి రకాన్ని పరిశీలిస్తే ఎకరాకు 110 మొక్కలను నాటుకోవచ్చు. 4.5 నుంచి 5 సంవత్సరాలకు దిగుబడి ప్రారంభమవుతుంది. దీని పంటకాలం 240 నుంచి 270 రోజులు. ఒక చెట్టుకు ఎడగారు పంటలో సరాసరి 250 నుంచి 280 కాయల దిగుబడి వస్తుంది. ఎకరాకు 5 టన్నుల వరకు పండ్లను పొందవచ్చు. ఒక్కో పండు బరువు 160 గ్రాముల వరకు ఉంటుంది. కాయకు 10 నుంచి 14 విత్తనాలుంటాయి. 0.6 నుంచి 0.9% పులుపు కలిగి ఉంటుంది. ఇక మాల్టా రకాన్ని పరిశీలించినట్లయితే ఎకరాకు 120 మొక్కలు నాటుకోవచ్చు. నాటిన 3.5 నుంచి 4 ఏళ్లకు దిగుబడి ప్రారంభమవుతుంది. 280 నుంచి 290 రోజుల పంటకాలం. చెట్టుకు కాయలు గుత్తులుగా ఒకే సైజులో ఉండటం ఈ రకం ప్రత్యేకత. చెట్టుకు సరాసరి 180 నుంచి 200 కాయల దిగుబడితో ఎకరాకు 5 టన్నుల వరకు దిగుబడి పొందవచ్చు. కాయ బరువు 180 నుంచి 210 గ్రాముల వరకు ఉంటుంది. 41 నుంచి 45% రసం కలిగి ఉంటుంది. కాయకు 7 నుంచి 9 విత్తనాలుంటాయి. 0.65 నుంచి 0.70% పులుపు కలిగి ఉంటుంది. చీనీ నిమ్మ
తోటలను ప్రధానంగా ఆకుముడత, పొలుసు పురుగులు, మంగునల్లి, ఎర్రగల్లి వంటి పురుగులు ఆశిస్తాయి. నారు దశ నుంచి కాయలు కోసే వరకు వివిధ దశల్లో పురుగులు ఆశిస్తాయి. ఇక నిమ్మలో గజ్జి తెగులు ఉధృతి అధికంగా ఉంటుంది. చీనీలో వేరుకుళ్ళు, బంక తెగులు ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ చీడపీడలను నివారించేందుకు రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలంటున్నారు శాస్త్రవేత్తలు. వీటిపైన గత 20 ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు మేలైన విధానాలను రైతులకు చేరవేసేందుకు కృషి చేస్తున్నారు. చీనీలో కానీ నిమ్మలో కానీ ఆకుముడత, పొలుసు పురుగులు, మంగునల్లి, మళ్ళీ ఎర్రనల్లి, అలాగే మనకు ఫ్రూట్ సక్కింగ్ మాత్, ఇవి ప్రధానమైన పురుగులు చీనీ నిమ్మలో అయినట్టు చూసుకున్నట్టయితే దీని మీద మనం పరిశోధన గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. చూస్తున్నట్టయితే మొట్టమొదటిగా మనము నాటినప్పటి నుంచి, అంటే నారు ఎప్పుడు మనం తీసుకుంటామో నర్సరీ నుంచి మనము కాయలు కోసేదాకా వివిధ దశల్లో ఈ పురుగులు వస్తాయి. కాబట్టి దీని మీద పరిశోధన చేస్తూ మనకు అక్రిప్ కింద రైతులకు కూడా మనం చెరవేస్తున్నాము. ప్రధానంగా తీసుకున్నట్టయితే ఇటీవల మనకు ఈ మంగు అనేది ఎక్కువ ఉధృతి, నిమ్మలో కూడా ఎక్కువ ఉధృతి గమనించడం జరిగింది. నెల్లూరు జిల్లా అయితే ఏంటి, కడప జిల్లా కానీ, అనంతపురం జిల్లా కానీ. దీనికి సంబంధించి కొత్త రకమైన మనకు పురుగు మందులు సిఫారసు చేయడం జరిగింది ఉద్యాన పరిశోధన స్థానం తిరుపతి నుంచి. అలాగే ఇంకా ఒకటి ప్రధానమైన సమస్య ఇటీవల మనం చూస్తున్నట్టయితే సర్వేలో అనంతపురం భాగంలో అయితే ఏంటి, కడప జిల్లాగే నెల్లూరు జిల్లాలో ఈ ఎగ్రేపేను, అంటే ఈ సిల్లా అంటాం మనము ఆంగ్ల భాషలో, ఈ పురుగు ఉధృతి చాలా ఎక్కువ గమనించడం వల్ల ఈ గ్రీనింగ్ అంటే శంకు తెగులు ఇది ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకు వ్యాపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రైతు సోదరులు ఈ ఎగిరే పెను మీద యజమాన్య పద్ధతులు చేపట్టినైతే ఖచ్చితంగా వాళ్ళకు మంచి దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాను. నిమ్మకు వచ్చేసరికి వర్షాకాలంలో మనకి బ్యాక్టీరియా తెగులు అనేది చాలా ఎక్కువగా వస్తుంది. గజ్జి తెగులు అనేది, ఈ గజ్జి తెగులు అనేది ఆకులపైన, కాయలపైన, కాండం పైన కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అయితే ఈ తెగులు నివారణకు మనకి ఎక్కడైతే ఈ గజ్జి ఉన్న కొమ్మలు, తర్వాత ఈ ఎండు పుల్లలను వర్షాకాలానికి ముందు కట్ చేసేసి, తర్వాత మనకి వర్షాలు ఆరంభమయ్యే ముందు ఒకసారి స్ట్రెప్టోసైక్లిన్ అనే మందు 1 గ్రాము, కాపరాక్సిక్లోరైడ్ అనే మందు 30 గ్రాములు ఒక 10 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే ఈ తెగులు నివారించవచ్చు. అదేవిధంగా ఈ చీనీ నిమ్మలో మనకి వేరుకుళ్ళు తెగుళ్ళు అనేవి చాలా ఎక్కువగా వస్తుంటాయి. వీటిలో ముఖ్యమైనది మనకి బంక తెగులు, తర్వాత వేరుకుళ్ళు తెగుళ్ళు, ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ బంక తెగులు అనేది ఎక్కువగా నీరు ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. ముఖ్యంగా రైతులు ఏవైతే ఈ చీనీ అంట్లను లోతుగా నాటుతారో అటువంటి ప్రదేశాల్లో కూడాను ఈ తెగులు చాలా ఉధృతిగా వస్తూ ఉంటుంది. ఈ బంక తెగులు నివారణకి మనము ఎక్కడైతే బంక కారుతూ ఉంటుందో మొదళ్ళ వద్ద ఆ బంకను పదులైన కత్తితో తొలగించి దానిపైన బోర్డో పేస్ట్ అనేది వేయడం వల్ల ఈ బంక తెగులు నివారించుకోవచ్చు మనం. ఆ తర్వాత నీరు ఎక్కువగా కాకుండా మనకి సమపాలలో నీరు పెట్టడం ద్వారా కూడాను ఈ తెగులను చాలా వరకు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా వేరుకుళ్ళు తెగులు వచ్చేసరికి ఇది ఫిజేరియం అనే శిలీంధ్రం వస్తూ ఉంటుంది. నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇది ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా మనకి అనంతపురం జిల్లాలో ఈ తెగులు చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ తెగులు వల్ల చెట్లు సడన్గా ఎండి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ చనిపోయే ముందు ఈ చెట్లు అనేవి విపరీతంగా పూత పడతాయి. ఈ పూత పెట్టిన తర్వాత చెట్లు కాయలు పక్వానికి రాకముందే చెట్లు కూడా ఎండిపోవడం జరుగుతుంది. అయితే ఈ తెగులు నివారణకి మనం కార్బనైజం అనే మందును 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మొదలలో ఒక 20 నుంచి 30 లీటర్ వరకు పోసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి వీటితో పాటుగాను మ్యాంకోజెబ్ అనే మందు ఒక 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మొదల్లో వేసుకోవాలి. ఆ తర్వాత వేసుకున్న 25 రోజుల తర్వాత సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనే జీవ నియంత్రణ కారకం, దాంతో పాటుగా ట్రైకోడర్మా రెస్సి అనే జీవ నియంత్రణ కారకం రెండింటినీ కలిపి ఒక 25 కేజీల పశువుల ఎరువు, ఒక 2 కిలోల వేపపిండితో మొదల్లో వేసుకుంటే కూడా ఈ తెగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి బయోఫ్యాక్టర్ సమర్పించు నేల తల్లి కార్యక్రమం. నమస్తే.